జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఉత్తర తెలంగాణలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రధాన వైద్య కేంద్రంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, క్రిటికల్ కేర్ బ్లాక్లను రోగుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ ఉందని, వాటి నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. జగిత్యాలతో పాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాలు, గోదావరి అవతలి ప్రాంతాల నుంచి వచ్చే రోగుల్లో గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఇక్కడే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అండ్ ఇక్కడ ఉన్న మా డాక్టర్స్ కూడా చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ఇట్ ఇస్ ఫుల్. డాక్టర్ సుభాష్ కోఆర్డినేటర్ హెచ్ఓడి ఈజ్ ఆల్సో హియర్. మేడం చాలా మంది మీరు ఇప్పుడు చెప్పినట్టు మన ఈ పేషెంట్స్ కు సింగిల్ యూజ్ అంటే ఏంటంటే డిస్పోజల్ చేయడం అనేది ప్రైవేట్ కంటే కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎరిథ్రోపాయిటిన్ కావచ్చు, ఐరన్ కరెక్షన్ కూడా చేస్తున్నాం. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ కూడా మనకు ఒక బెడ్ వేరే ఉంది. మరి ఇదంతా కూడా మీ అందరి సహకారంతో చేస్తున్నాం మేడం. గాంధీ మెడికల్ హాస్పిటల్ వచ్చినప్పుడు కూడా ఆ పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడతలేరు. ఎందుకంటే ఐ మైసెల్ఫ్ బీయింగ్ డాక్టర్ కాబట్టి నేను ఉంటే వెంటనే వచ్చి చెప్తారు. మీ అందరి సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Monitor regularly because the load you are seeing, even the critical care block and mother and child block is overloaded. Every third patient is from Nirmal district and Manchiral district. అంటే మనకు మంచిర్యాల, నిర్మల, గోదావరి నుంచి చాలా మంది